వినకపోతే ఎంత చెప్పినా, వాక్యం వింటున్నా, సంధించబడుతున్నా, దుఃఖపడుతున్నా, మనోవేదన చెందుతున్నా, కలత చెందుతున్నా, కలవరపడుతున్నా, కానీ విధేయత చూపించలే. అప్పుడు ఒక కట్లపాము ఇంట్లోకి వచ్చింది. చంపాను, దూరంగా పడేసా. మరలా ఇంకొక కట్లపాము, అదే సైజులో కట్లపాము వచ్చింది. అప్పటికి కొంచెం భయం కలిగింది. దాన్ని కూడా చంపా, బయటపడేసా. అదే సైజులో ఇంకొక కట్లపాము వచ్చింది వరుసలో. అప్పుడు చెప్పా, ఇంకొద్దు నాయన, యేసు ప్రభువుని నేను వెతకలేదు, ప్రభువే నన్ను వెదకాడు అని చెప్పగలను. దేవుని వాక్యంలో ఏముందో సరైన గ్రహింపు లేనటువంటి హైందవ కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో, యేసుక్రీస్తు అనే ఆ పేరుకు అర్థం తెలియని కుటుంబంలో జన్మించాను. నా పేరు పోటు వెంకట నరసయ్య. అయితే తర్వాత దైవజనులు నెహమ్యాగా మార్చారు. మా నాన్నగారి పేరు పోటు వెంకట చలమయ్య, మా అమ్మగారి పేరు పోటు ప్రభావతమ్మ. మేము 6 అన్నదమ్ములం, నేను 2వ వాడిని. మాది గురజాల గ్రామం, ఇదే జిల్లా. అంటే నర్సరావుపేట, పల్నాడు జిల్లా, గురజాల గ్రామం. హైందవ సంప్రదాయంలో పూజా పునస్కారాలు, భజన, ఉపవాసాలు, చిన్న చిన్న భక్తి కార్యక్రమాలు, మరి దేవాలయాలకు వెళ్ళి భజన పరిచర్యల్లో పాల్పొందడం, ఇట్లా ఏదో తెలిసిన భక్తి తోచిన విధంగా చేస్తూ చిన్న వయసులోనే కాస్తో కూస్తో దేవుడనే భావము, ఆ దేవుణ్ణి వాస్తవమైన దేవుడెవరో ఎరగకపోయినా భక్తి భావము, ఈ రకంగా కొనసాగుతున్న దినాలవి. 8వ తరగతి చదువుతున్న నేను ఆ దినాల్లో 1968వ సంవత్సరం మే నెల 25వ తారీఖు, 1968వ సంవత్సరం మే నెలలో 25వ తారీఖు శ్రీకృష్ణ అవతారం అనే సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళి దరిదాపు 10:30 ఇంటికి వచ్చేటప్పటికి అయింది. 6 బయలు మంచాలు వరుసలో వేసి ఉన్నాయి. బయట, పూర్తిగా బయట, మా వీధిలో బయట వేయబడిన మంచాల మీద, నా మంచం మీద నేను పడుకొని నిద్ర కొరకు ప్రయత్నిస్తున్న సమయం అది. ఇంతలో నా స్నేహితుడు చనిపోయాడు కొద్ది రోజుల క్రితం. వాడు కూడా కుడి ఎడంగా నా వయసే, చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే వాడికి మచ్చూచి వ్యాధి సోకింది. మచ్చూచి వ్యాధి, స్మాల్ పాక్స్ సోకి పడకలో ఉన్నాడు. పడకలో ఉన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చాను. ఆ తర్వాత చనిపోయాడు. చనిపోయింది కూడా నాకు తెలుసు. అయితే
కొద్ది రోజులు గడిచింది, అసలు ఆ గమనం కూడా లేదు. అయితే ఆ రాత్రి గురవయ్య చనిపోయాడు. ఇక గురవయ్య లేడు, స్నేహితుడు లేడు, నాతో కలిసి ఆడుకునేవాడు. ఇంత చిన్న వయసులో అకస్మాత్తుగా చనిపోయాడు. ఇట్లా కొంత ఆలోచన చేయడం మొదలుపెట్టా. ఈ ఆలోచన చేయడంలో ఏం జరిగిందంటే, మరి వాడు చనిపోయినట్లుగా నేను చనిపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒక ఆలోచన. తీవ్రంగా ఈ చావు గురించి, అంటే గురవయ్య చావు ఏంటి పరిస్థితులని తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టా. మానసిక ఆందోళనగా మారింది. తీవ్రమైన పరితాపంలోనికి వెళ్ళిపోయా. దేహమంతా చెమటలు పడుతున్నాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఈ రాత్రి గడిచి రేపు చూస్తానన్న నమ్మకం లేదు. నేను కూడా చనిపోతాను అని ఈ భీతి ఏంటి, ఈ భయం ఏంటి, ఈ ఆందోళన ఏంటి, ఇట్లా వేదనకర పరిస్థితిలో ఉన్నా. ఆ దినాలలో సువార్తమ్మ అనే ఒక సహోదరి, రిటైర్డ్ టీచర్, పెద్ద ఆమె మా వీధిలోకి వచ్చి కొంతమంది ఆడవాళ్లను కూర్చోబెట్టుకొని దేవుని వాక్యం అందిస్తున్న దినాలవి. ఏదో తనకు తోచింది దేవుని వాక్యం, తనకు తెలిసింది వాళ్ళకు చెప్తా ఉన్న దినాలు. సరే, మా అమ్మగారు కూడా వినేవారిలో ఒక ఆమె దగ్గర ఒక బైబిల్ ఉంది, చిన్న బైబిల్. నేను అర్ధరాత్రి సమయంలో తీవ్ర మానసిక ఆందోళనలో దిక్కు తోచక ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి మా అమ్మగారికి నా పరిస్థితి వివరించాను. అర్థం చేసుకున్నది, ఆమె ఎస్ఎస్ఎల్సీలో చదువుకుంది. మానసికమైన ఆందోళనలో, ఒత్తిడిలో నేనున్నానన్న విషయం గ్రహించి ఆమె ఏం చేసిందంటే, ఆమెకున్న కొద్దిపాటి ఏదో విశ్వాసం, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, ఆ బైబిల్ గ్రంథం, ఆ చిన్న గ్రంథాన్ని తీసుకుని వచ్చి నా తలగడ దగ్గర పెట్టింది. తలగడ దగ్గర పెట్టిన తర్వాత నేనన్నా, అప్పటికే ఏ దేవుడు, ఏ దేవత, ఎవరు సహాయం చేయని నిస్సహాయ స్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో నేనున్నా. అందుకని యేసు ప్రభువా, నన్ను నువ్వు బ్రతికిస్తే నేను నమ్ముకుంటా అని చెప్పా. ఇది 1968 సంవత్సరం మే నెల 25 అర్ధరాత్రి సంగతి నేను మీకు చెప్పాను. ఇక ఎట్లనో దేవుని దయ వల్ల తెల్లారింది, కొంచెం నెమ్మది వచ్చింది. పూర్తి నెమ్మది ఏం రాలేదు, కానీ కొంత నెమ్మది వచ్చింది. నా తీవ్రమైనటువంటి ఆలోచన ఏంటంటే, అస్సలు ఏంది చావు? చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, మధ్య వయస్కులు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. ఏంటి చావు కారణం ఏంటి? ఏదో ఆలోచన, అయితే జవాబు లేని ఆలోచన. సరే, ఇక తెల్లవారిన తర్వాత నన్ను బ్రతికించాడు కదా యేసు ప్రభు, ఆయన గురించి తెలుసుకోవాలి అనే ఆశతో నేను అప్పటికి గురజాల గ్రామములో సీతారామ టాకీస్ అనే సినిమా హాల్ వెనక వైపున పి. డేవిడ్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో సబ్ అసిస్టెంట్గానో ఏదో పని చేస్తున్నాడు. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన కూడా యేసుక్రీస్తు వారిని గురించి నాకు వివరించటం మొదలుపెట్టాడు. కానీ ఆ పేర్లు, ఆ సంగతులు, ఆ ప్రదేశాలు అవన్నీ తెలియదు, సరైన అవగాహన లేదు. నేను చదువుతున్నది 8వ తరగతి.
అయినా ఆయన చెప్పేది చెప్తున్నాడు, వినేది వింటున్నా. ఆ దినాలలో దొడ్డ యేసుదాస్ గారు అనే ఒక దైవ సేవకుడు గురజాల గ్రామంలో నందనమూడి గురవయ్య గారు అని ఒక విశ్వాసి ఉన్నాడు. నందనమూడి గురవయ్య గారు. ఇక తర్వాత చెప్పుకోదగిన విశ్వాసులు అక్కడ లేరు. కానీ నడికుడిలో మహాలక్ష్మమ్మ అనే ఇంకొక విశ్వాసి ఉంది. ఇట్లా కొద్ది మందిని ఆధారం చేసుకొని ఆయన సేవకు గురజాలు వచ్చాడు. మందిరం నడికుడిలో లేదు, గురజాల్లో లేదు. ఒక పశువులు ఉండేటువంటి కొష్టంలో ఆయన మట్టి కుండల్లో వండుకుంటూ దేవుని సేవ జరిగించాడు. దొడ్డ యేసుదాస్ గారు. ఆయన భార్య పేరు రత్నమ్మ. వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. హెబ్రోన్లో ఉండి ఇంకా అక్కడే ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ యేసుదాస్ గారికి పరిచయం చేశాడు ఈ పెరికల డేవిడ్ గారు. ఆ డేవిడ్ గారు అంటే ఎవరంటే వీరాపురం మందిరం కట్టి సేవ జరిగించాడు. జానపాడులో కూడా ఆయన సేవ జరిగించి మందిరం కట్టాడు. ఒక విశ్వాసి 2 మందిరాలు కట్టాడు. 2 మందిరాలు సేవ పరిచర్య జరిగించాడు. సరే, ఆ దొడ్డ యేసుదాస్ గారు కూడా ఏదో చెప్తున్నాడు, నాకేమి పెద్దగా అంతుపట్లే. కానీ ఒక పని చేశాడు ఆయన. మా అమ్మగారిని నాన్నగారిని ఒప్పించి నన్ను హెబ్రోనుకు పంపే ఏర్పాటు చేశాడు. యూత్ క్యాంపుకు 1970వ సంవత్సరం 10th క్లాస్ పరీక్షలు రాశాను. యూత్ క్యాంపుకు వెళ్ళాను. 1970వ సంవత్సరం యూత్ క్యాంప్ జరుగుతుంది. నా లాంటి సహోదరులు ఎంతోమంది అక్కడికి వచ్చారు. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు ఏదో చెప్పేది నాకు చెప్తున్నారు, వినేది వింటున్నా. అయితే ఒకరోజు రాత్రి దైవ సేవకుడు భక్త సింగ్ గారు సువార్త కూడిక తీసుకున్నాడు. ఒక రాత్రి సమయం అది ఇప్పుడున్న హెర్మోన్లో జరుగుతుంది, హెబ్రోన్లో జరుగుతుంది. హెబ్రోన్లో భక్త సింగ్ గారు వాక్యం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడు. అర్థం కాని విషయాలు ఆత్మదేవుడు అర్థం చేస్తున్నాడు. పాపాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. దేవుని నీతిని గురించి వివరిస్తున్నాడు. శిక్ష తప్పిపోతుంది అంగీకరిస్తే, విశ్వసిస్తే అని వివరంగా చెప్తున్నాడు. జాగ్రత్తగానే వింటున్నా. వినే కొలది పాపము యొక్క భయంకరత్వము మరణం అని చెప్పాడు. అప్పటికి నాకు అర్థమైంది, ఇంతకాలం నాకు పాపము మరణానికి కారణం అనేది నాకు తెలీదు. కాబట్టి పాపమున్న స్థలంలో మరణం ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు పాపానికి విరుగుడు అవసరం, పాప క్షమాపణ అవసరం. అందుకే నీ పాప భారాన్ని మోసినవాడు, నీ పాపముల కొరకు సిలువలో వేలాడినవాడు, ప్రాణాన్ని కోల్పోయినవాడు, రక్తం చిందించినవాడు, పాప క్షమాపణ ఇవ్వగలిగినవాడు, పాపికి రక్షణ ప్రసాదించగలిగినవాడు, పాపములను క్షమించే అధికారము కలిగినవాడు యేసుక్రీస్తు ప్రభు అని సులభంగా చెప్తున్నప్పుడు అది ఇంగ్లీషు నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడుతున్నప్పుడు విషయాలు నాకు అర్థమై అప్పటికి నేను దొంగతనము అంటే తండ్రి జేబులో డబ్బులు తీయడము, బూతులు తిట్టడము, అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, ఇవన్నీ మామూలే, సాధారణంగా నా జీవితంలో ఉన్నాయి. ఆయన చెప్తున్నప్పుడు
ఆ దైవజనుడు సిక్కు మతము నుండి యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన పిలుపునందుకొని సేవలో ఉన్న ఆ గొప్ప దైవజనుడు ఆ రాత్రి వాక్యం అందిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు సంధించే కొలది నా పాపాలు నాకు అర్థమైపోయినాయి. దేవుడే క్షమించేవాడు, ప్రభువే క్షమించేవాడు, ఆయనే నా పాప విమోచకుడు, ఆయనొక్కడే నా కొరకు త్యాగం చేసి శిలువలో వేలాడిన మహనీయుడు, మహానుభావుడు అన్న సంగతి నాకు అర్థమై దేవా పాపినే క్షమించమని అడిగాను. మీలో ఎవరైనా పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడి ప్రార్థించిన అనుభవం ఉన్నవారు, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ చేతి చూపించమని అన్నారు బక్షి గారు. అప్పుడు నా చేతి చూపించా, నాకు తీర్మానం కార్డు ఇచ్చారు. ఆ తీర్మానం కార్డు మీద నా పేరు, అడ్రస్ రాసిచ్చాను. పై భాగాన్ని నేను తీసుకున్నాను. ఇది 1970 సంవత్సరం మే నెలలో జరిగింది. ఇక గురజాల గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ యేసుదాస్ గారు తర్వాత ఏం జరిగిందంటే నడికూడిలో 40 సెంట్ల స్థలం రైల్వే స్టేషన్కి ఎదురుగా కమ్యూనిస్టులు ఆ దినాల్లో పంచుతున్నారు. చల్లగొండల పాండురంగారావు, రామిరెడ్డి గారు, మందపాటి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు 40 సెంట్ల స్థలం ఇచ్చారు. 40 సెంట్లు. అది దొడ్డ యేసుదాస్ గారి దినాల్లో జరిగింది. 40 సెంట్ల స్థలం ఇచ్చిన తర్వాత ఈ యేసుదాస్ గారు గురజాలను వదిలిపెట్టి నడికుడి వెళ్ళాడు. ఆ తర్వాత నేను బాప్తిస్వం తీసుకున్నాను. ఇక గురజాల్లో పరిచర్య ఏమీ లేదు ఆ దినాల్లో. ఆ తర్వాత నడికుడిలో స్టేషన్ మాస్టర్గా కృపారావు గారని వచ్చాడు. ఆయన ఇంట్లో దైవారాధన ఆరంభించబడింది. నడికుడిలో మొట్టమొదట దైవారాధన ఆరంభించబడింది నడికుడిలో కృపారావు గారి ఇంటిలో. ఆయన అప్పుడు నేను కూడా వెళ్ళాను, కృపారావు గారి దగ్గర ఇంటిలోకి వెళ్ళాను. ఆయన కుమారుడి పేరు మర్చిపోయాను, మొన్న మధ్య దాకా హెబ్రోన్లో ఉన్నాడు. మొన్న మధ్య దాకా ఆయన కూడా బాధ్యత వహించే వారిలో ఒకడు, హెబ్రోన్లోనే ఉన్నాడు, పేరు మర్చిపోతే నేను. అయితే అక్కడికి వెళ్తున్నా. సరే, తర్వాత ఇంకా ఆ స్థలంలో చిన్న మందిరం కట్టడం, గుంటూరు నుండి సువర్ణరావు గారు రావటం, బేతేలు అనే అంశం మీద వాక్యం చెప్పి బేతేలు అనే పేరు మందిరానికి పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. గురజాలకు కూడా అప్పుడప్పుడు వచ్చి దేవుని సేవ అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. పిడుగురాళ్ళ, గురజాల, మాచర్ల, నడికుడి 4 స్థలాలు. సరే, ఈ 4 ప్రాంతాల్లో సేవ జరుగుతుంది. నేను ఒక పరిచారకుడిగా పరిచర్య జరిగిస్తున్న దినాలు. ఇంకొక విషయం ఏంటంటే గురజాలలో బాధ్యత కూడా వహిస్తున్న దినాలవి. ఇక వ్యాపారం అంటే జీవనం కొరకు ఆ దినాలలో ఫ్యాన్సీ షాప్ పెట్టడం జరిగింది. అయితే ట్యాక్సులు ట్యాక్స్ కట్టకుండా, ట్యాక్స్ కట్టడానికి అనుకూలత లేదు. ఎందుకంటే నేను ట్యాక్స్ కట్టి కాల్గేట్ పేస్ట్ ఇంత అంటే ట్యాక్స్ కట్టనోళ్ళు కాల్గేట్ పేస్ట్
నాకంటే తక్కువ అమ్మినప్పుడు నా దగ్గర ఎవడు కొండు. ఎందుకంటే నువ్వు ట్యాక్స్ కడితే నాకెందుకు, ట్యాక్స్ కట్టకపోతే నాకెందుకు, ఆయన తక్కువ ఇస్తున్నాడు, ఆయన దగ్గర కొంటానంటారు. కనుక నేను కూడా నలుగురితో పాటు ట్యాక్స్ కట్టకుండా వ్యాపారం చేస్తున్న దినాలు అవి. ఒకరోజు నా పక్కన అరవపల్లి సుందరమైన ఉన్నాడు. ఆయనది కూడా వ్యాపారమే. అతను నన్ను అడిగాడు, నువ్వు ఎంతో భక్తిగా ఉంటావు, మరి దేవుణ్ణి నమ్మినావు, మేము శ్రీరామ నీవే కలవని తక్కువ రాస్తాము, అమ్మకం 1000 అమ్మితే 100 రాస్తాం, మరి నువ్వు అమ్మినట్టుగా రాస్తున్నావా లేకపోతే తగ్గించి రాస్తున్నావా, నువ్వు ఎట్ట రాస్తున్నావు చెప్పమన్నాడు. ఆ రోజు పుస్తకం మీద మళ్ళా పెన్ను పెట్టలే, వెంటనే వ్యాపారాన్ని ముగించుకొని ఎట్లా దేవుడే మాట్లాడిచ్చాడు అనుకొని ఈ అక్రమము అనేది గ్రహించి అది అమ్ముకొని నీతిగా జీవించాలి అనే ఆశతో ఇక పాడి పరిశ్రమ మోహన్ రావు మేము ముగ్గురం కలిసి ఆరంభించిన తర్వాత దేవుడు తన సేవ కొరకు తిమోతి బ్రదర్ని పిలిచాడు. అక్షయమైన వాటి కొరకు కష్టపడండి అని దేవుడు మాట్లాడాడని చెప్పి తాను సేవకి వెళ్ళిపోయాడు. మా ముగ్గురిలో వ్యవసాయంలో అనుభవం ఉన్నది ఆయనకే, మాకు లేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది కూడా అమ్మడం జరిగింది. పాడి పరిశ్రమ కూడా నష్టాలతో అమ్ముకోవడం జరిగింది. వివాహము 1973 జూలై మాసం 3వ తేదీ నా వివాహం జరిగింది. ఈ దొడ్డ యేసుదాస్ గారు నల్లూరిపాలెంలో సేవ చేశాడు. ఆయనే నడికుడి సేవకు వచ్చిన తర్వాత మరి యేసు ప్రభుని నమ్ముకున్న కుటుంబం ఉంది, హైందవ కుటుంబము నల్లూరిపాలెంలో అని చెప్పి ఆయనే నాకప్పటికి దేవుని చిత్తము ఇవన్నీ ఏం లేవు, తెలియదు. ఇది 70లో మారు మనసు రక్షణ, తర్వాత బాప్తిస్వం, తర్వాత 73లోనే జూలై మాసం 3వ తారీఖున వివాహం జరిగింది. ఆ వివాహము దేవసహాయం గారు తెనాలిలో ఉన్నాడు కనుక ఆయన ఆ రేపల్లి నల్లూరిపాలెం ఏరియాకు సేవకుడు కనుక పెద్ద ఆయనే చేశారు వివాహం. వాళ్ళు నేనేం అడగలే, వాళ్ళనే పెట్టమన్నా. వివాహ దినం, వివాహ సమయం వాళ్ళు ఏం నిర్ణయించారు పెద్దలంటే, అది జూలై 3వ తారీఖు ఆషాఢ మాసం, అసలు పెళ్ళిళ్ళు జరగవు. 2 అమావాస్య రోజు, 3 మంగళవారం రోజు. ఇక కార్డులు ప్రింట్ చేసి ఇస్తుంటే మా వాళ్ళు ఇది ఎక్కడా లేదే అన్నారు, ఇట్లాంటి పెళ్ళిళ్ళు ఎక్కడా లేవే అన్నారు. ఏమన్నా కానీ పెద్దోళ్ళు నిర్ణయించారు అని ఎట్లున్నా కట్ట చెప్పుకొని దేవుని కృపకు అప్పగించుకొని వివాహం జరిగింది. 2 పిల్లలు నాకు. అయితే ఇక ఈ పాడి పరిశ్రమ ముగించిన తర్వాత, ముగించక ముందు మొట్టమొదట సేవకు పిలిచింది నన్ను. అయితే నేనేం చెప్పానంటే, నేను సువార్త సేవ చేస్తాను, సంఘములో ఉండి సేవ చేయను,
అనేటువంటి ఒక ఆలోచన నేను కలిగి ఉండి, నేను ఏ వచనం కనపడ్డా సువార్త అనే కనపడితే చాలు, సువార్తకు పిలిచానంటే ఇంక నేను ఆ మాట పట్టుకొని నా పిలుపు సువార్త సంబంధించింది అని చెప్పడం మొదలు. మా పిలుపు కూడా అదేనన్నాడు తిమోతి గారు, నా అదే అన్నాడు మోహన్ రావు. ఇక తర్వాత తిమోతి గారితో మాట్లాడాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అసలు మొట్టమొదట నాతో మాట్లాడిన దేవుడు ఎన్నో రకాలుగా సంధించడం మొదలుపెట్టాడు. ఎన్నెన్నో విధాలుగా సంధించడం మొదలుపెట్టాడు. వాక్యం అందిస్తుంటే సంధింపులకు తట్టుకోలేక కర్చీఫ్ అడ్డం పెట్టుకొని కన్నీరు గార్చిన దినాలు ఎన్నో ఉన్నాయి. నేను సేవకు రాకపోవడానికి ఒకే ఒక్క కారణం ఎవరంటే, ఈ పెద్దలు బాధ్యులు అనే వాళ్ళని చూశాను నేను. ఆ దెబ్బకి దడిసిపోయి, ఈ బాధ్యులు పెద్దలు అనే వాళ్ళ దెబ్బకు దడిసిపోయి, నేను కూడా బాధ్యత కలిగిన సహోదరుడిగా ఉన్నా. నేనెప్పుడు ఆ కానుకలు మొత్తం కట్టగట్టడం ఆ ఎఫ్రాయిం గారు, అప్పుడు ఆ సేవకుడు, మా తర్వాత వచ్చిన సేవకుడు ఎఫ్రాయిం గారు, ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయన ఏం అంతా ఆయనకు ఒప్పజెప్పడమే, అట్లుండేది పరిస్థితి. కానీ నేను చూస్తూ వచ్చిన సందర్భాలన్నీ కూడా చాలా తీవ్రంగా మారిపోయినాయి. చూస్తుంటే కష్టం అనిపించి నేను సేవకు రావడానికి భయపడ్డా, భీతి చెందా, రానని చెప్పా. అట్లాంటి నన్ను దేవుడు సంధించటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చి బయట కూర్చున్న అరుగు మీద మనోవ్యాకులం ఉంది. నేను అడిగాను, దేవా, నేను నీ సన్నిధికి వచ్చాను, ఆరాధించాను, బలను సమీపించాను, వచ్చాను కదా, ఏంటి బాధ, ఏంటి ఈ వ్యాకులం ఏంటి అని నేను మనస్సులో ప్రభుని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. నువ్వు నేనిచ్చిన ఆజ్ఞ సేవకు రమ్మని నువ్వు రాలేదు గనక అదే పాపంగా నీకు మిగిలి ఉంది, అదే నీ మనోవేదనకు కారణమని దేవుడు మాట్లాడాడు. అయినా నేను వినకపోతే ఎంత చెప్పినా, వాక్యం వింటున్నా, సంధించబడుతున్నా, దుఃఖపడుతున్నా, మనోవేదన చెందుతున్నా, కలత చెందుతున్నా, కలవరపడుతున్నా, కానీ విధేయత చూపించలే. అప్పుడు ఒక కట్లపాము ఇంట్లోకి వచ్చింది, చంపాను, దూరంగా పడేసా. మరలా ఇంకొక కట్లపాము, అదే సైజులో కట్లపాము వచ్చింది. అప్పటికి కొంచెం భయం కలిగింది, దాన్ని కూడా చంపా, బయటపడేసా. అదే సైజులో ఇంకొక కట్లపాము వచ్చింది వరుసలో. అప్పుడు చెప్పా, ఇంకొద్దు నాయనా, ఇంకొద్దులే, వెళ్తాలే సేవకు అని చెప్పి అప్పుడు హెబ్రోనుకు, గుంటూరు సియోనుకు ఉత్తరాలు రాశా. నా సాక్ష్యము, వచనాలు, దేవుడు మాట్లాడిన విషయాలు. అప్పుడు ఆర్ దేవసాయం గారు గుంటూరులో ఉన్నాడు. ఆయనే మ్యారేజ్ కూడా చేశాడు. నా విషయము, అటు వాళ్ళ విషయం అంతా బాగా ఎరిగినవాడు. ఆయన వెంటనే రమ్మని చెప్పాడు. వెళ్ళాను. కొంతకాలమే అక్కడ తర్ఫీదులో ఉన్నాను. సరే, ఏది చెబితే అది దేవుని కృపకు అప్పగించుకొని
39వ ఏట నేను వెళ్ళింది సేవకు. తగ్గించుకొని ఉన్నాను. ఆ తర్వాత ఆయన అన్నాడు, చిలకలూరిపేట కొరకు నిన్ను పంపాలని అనుకుంటున్నా, ప్రార్థన చేసుకో అన్నాడు. సరేలేండి ప్రార్థన చేసుకుంటానని చెప్పాను. ఆ తర్వాత 1991 సంవత్సరం డిసెంబర్ నెల 24వ తారీఖు అన్నాడు, నువ్వు అచ్చంపేట వెళ్ళు అన్నాడు. సేవ ఈ వారం పరిచర్య కొరకు అచ్చంపేట వెళ్ళమన్నాడు. నేను సేవా తర్ఫీదులో ఉన్న దినాల్లో దేవసాయం గారితో కలిసి అచ్చంపేట వెళ్ళా. అక్కడ ఐజయ్య అని ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన సూర్యాపేటలో కూడా చేశాడు. ఆ సేవకుడు ఏదో ట్రాక్టర్ యాక్సిడెంట్లోనే ఏమో చనిపోయాడు. సునీత ఆయన మిస్సెస్ పేరు. ఆమె కూడా గుంటూరులో తర్ఫీదులో ఉన్న వ్యక్తే, గురజాలమ్మాయి. సరే, ఆ ఐజయ్య అక్కడ సేవలో ఉన్నప్పుడు అచ్చంపేటలో నేను వెళ్ళా. అక్కడికి నేను తర్ఫీదులో ఉండి వెళితే ఊరి చివర ఒక చిన్న పాక ముందుంది, అది సేవకుని నివాసం అన్నారు. ఒక ఎప్పుడు పడిపోద్దో ఏమో అన్నట్లుగా ఇంకొక పాక వెనకుంది, అదేమో మందిరం అన్నారు. ఇక అంత శిథిలావస్థకు చేరిన విషయం అది. ఎందుకు వెళ్ళాను అక్కడికంటే, అక్కడ కృతజ్ఞత కూడిక పెట్టారు. సేవకురాలు గుండె సంబంధించిన సర్జరీ ఏదో జరిగి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చిందని చెప్పి కృతజ్ఞత కూడిక పెడితే వెళ్ళా. చూస్తే అస్సలు ఏమాత్రం బాగలేదు పరిస్థితి. ఆ సేవకుడు ఐజయ్య గారు చేస్తున్నాడు సేవ అక్కడ. సరే, అసలు ఏమీ లేదు అక్కడ. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనుకున్నా ఐజయ్య గారు కాబట్టి చేస్తున్నాడు, నేనైతే చేసేవాడిని కాదు అనుకున్న తర్వాత నువ్వే సేవ చేయాలనే స్వరం వినపడుతుంది. వినపడితే ఏదో నా బాధ వేదనను బట్టి అట్లా వినపడిందిలే, అట్లేం కాదులే అని మనసుకు చెప్పుకొని ఆ రాత్రి కూడిక చూసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 1 వారం రోజుల పరిచర్యకు వెళ్ళమన్నాడు దేవసాయం గారు. చిలకలూరిపాటి సంగతి ఏమైందో కానీ అచ్చంపేట వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే కొద్దిగా సర్దుకొని ఉన్న దుప్పట్లు, ఒక దిండు సర్దుకొని ఒక సూట్ కేసు, వారం రోజులు కదా అని చెప్పి వచ్చా. వస్తే అక్కడ దడి అంటే తెలుసు, దడి అంటే తెలుసు కదా మీకు. ఏదో అడవి కర్రతోటి చుట్టూ 3 చుట్లు 3 వైపులా ఉంది, ఇంకొక వైపు ఏం లేదు. అది సిస్టర్స్ వాష్రూమ్ అన్నమాట అది. ఇక వాళ్ళు అందరూ పోయిన తర్వాత జాగ్రత్తగా పక్కనే బావి ఉంది, బావి 4-5 బకెట్లు కొట్టుకొని చీకట్లో స్నానం ఏదైనా అడ్డం పెట్టుకొని అట్లా గడుపుతున్నా. ఇక ఉదయం లేవటంతో చెంబు పట్టుకొని ఊరి బయటకు పోతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డిగుడ్డ కొడవలి కింద పడేసి ప్రైజులాడన్నా అంటారు. అంటే ఇప్పుడు నేను చెంబు కింద పెట్టి చెప్పాలి మరి లెక్క అయితే. ఏం అర్థం కాక ఏమోలే ఎట్టనో కట్ట అని చెప్పి ఈ చెంబుని ఆడబెడితేలే ప్రైజులాడంట పోతా. అట్లాంటి స్థలం అది. ఈ వారం రోజుల్లో నేను చూస్తే ఒక చిన్న నులక మంచం ఉంది. అది నాకు పూర్తిగా కాళ్ళు మొత్తం పట్టదు దాంట్లో. అది కూడా ఏది ఇవి ఉంటే చూసిన బొంగులో ఏదంటారు కదా, సర్వీ బాధలు
సరివి కాదు, ఎదురు బొంగుల మంచం, అది నులక మంచం, కొద్దిగా తాళ్ళు కూడా కింద ఏలాడుతున్నాయి. ఇక దాని మీదనే పడుకున్నా. వారం రోజుల్లో కూడా అస్సలు మెళకువలేని నిద్ర పట్టింది అనుకోరాదు. ఇదేదో అద్భుత మంచంగా ఉందే అనుకొని ఇక తర్వాత ఏమన్నాడంటే దేవసాయం గారు, 31వ తారీఖు చూసుకొని 1వ తారీఖు వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, ఇక నువ్వు అచ్చంపేటకి వెళ్ళాలా అన్నాడు. సరేలే అన్నా, నేను సేవ నుంచి ఇంటికి పోతాను, నేను సువార్త చేసుకుంటాలే, నేను వెళ్ళలేనులే అన్నా. సరే, సువార్త అనే మాట నువ్వు అంటున్నావు, నేను సువార్థీకుణ్ణే, దేవుడు నన్ను సంఘ కాపరిగా నియమించాడు. భక్త సింగ్ గారు కూడా సువార్థీకుడే, ఆయన్ను కూడా దేవుడు సంఘ కాపరిగా నియమించాడు. సరే పో, నీ సంగతి దేవుడు తేల్చుకుంటాడు అన్నాడు. అనేటప్పటికల్లా కొంచెం భయం అనిపించి, సరే చేయన్న, ప్రార్థన చేయిపోతానన్న. చేయమంటే చేశాడు. పిల్లలకేమో స్కూళ్ళు, నేను ఒక్కడిని అక్కడ ఉన్నా. ఎప్పుడు పాము రాలుతుందో తెలియదు మందిరంలో, ఎప్పుడు మట్టి రాలుతుందో తెలియదు సేవకుని నివాసంలో. చెదలతో మట్టి రాలుతుంటుంది, అప్పుడప్పుడు తేళ్ళు దర్శిస్తుంటాయి, పాములు దర్శిస్తుంటాయి. ఊరి చివర ఇప్పుడున్న మందిరం కాదు అది, వెనకటి నేను చెప్పేది. 91 ప్రాంతాల్లో జరిగిన విషయాలు నేను చెప్తున్నా. చుట్టూ దడి, అంటే అడవి కర్రతో దడి, ఆ దడి మీద చిక్కుడుగాయలు విపరీతంగా కాశాయి. నయోమి సిస్టర్ అని ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది, ఆమె వేల్పూర్లో ఉంటుంది. ఆమె భర్త మదర్సా, వాళ్ళిద్దరిని దేవసాయం గారు అన్నాడు, పొయ్యి అన్న కొండి పెట్టండి అన్నాడు. వండి పెట్టమంటే వాళ్ళిద్దరు వచ్చారు. ఇక చూడండి, ఆ చిక్కుళ్ళతో పులుసేనా, ఫ్రై అయినా, ఎన్ని రకాలు చేయగలదో అన్ని రకాలు చేసేది ఎవరు? నయోమక. బాగా వంటలో సిద్ధహస్తురాలు ఆమె. మొత్తం మీద ఎట్లనైతేనేమి ఆ మందిరంలో 11.5 సంవత్సరాలు సేవ చేశా. 11.5 సంవత్సరాలు. మీరు నమ్మాల, రేకుల మందిరం కట్టి సేవకునికి ఇప్పుడున్న నివాసం, ఇప్పుడు కూడా ఉంది నివాసం, స్లాబ్ అవి అనుకూలంగా చేసి అంతా బాగు చేసిన తర్వాత 5 సెంట్ల స్థలం మందిరానికి నేను వెళ్ళేటప్పటికి ఉంది. తర్వాత ఇంకొక 4 సెంట్లు తీసుకొని సేవకు నివాసం కట్టి అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఉంటుందిగా, బ్యాచీలు ఉంటాయిగా. నేను మొట్టమొదట భయపడ్డ బ్యాచ్ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు కొంచెం తేడాలు వచ్చినాయి. తేడాలు వచ్చేటప్పటికల్లా ఈ గొడవలు సియోనుకు రావటము. అప్పుడు జోసెఫ్ బెంజమిన్ బ్రదర్ ఉన్నాడు, ఆయనేం పలకడు పాపము. కోటిరత్నం బ్రదరు, పాల్ మోహన్ బ్రదరు, వాళ్ళే కొంచెం విచారణ చేసేవాళ్ళు. సరే, ఏదేమన్నా కానీ నేను హెబ్రోన్ వాళ్ళు ఏం చేశారంటే హనుమాన్ జంక్షన్కు ట్రాన్స్ఫర్ చేశారు. సరే, హనుమాన్ జంక్షన్ వెళ్ళా. అక్కడ 11.5 సంవత్సరాలు సేవ చేశా. అక్కడ కూడా ఇట్లాంటి గొడవ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను నాగారం, ఈసేల్, హైదరాబాద్ వెళ్ళా. అక్కడ 3 సంవత్సరాలు సేవ చేశాను. అక్కడ కూడా ఇట్లాంటి గొడవ వచ్చింది. అక్కడి నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు తిరుపతికి. అక్కడ 5 సంవత్సరాలు సేవ చేశా. అక్కడ ఇట్లాంటి గొడవ వచ్చింది. గుంటూరుకు వచ్చా. ఇక్కడ గొడవ వస్తే కానీ మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్ ఇంతవరకు లేదండి. సాధారణమైన ట్రాన్స్ఫర్ ఇంతవరకు జరగలే. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి, వెయిట్ అండ్ సీ. కనుక ఈ విధముగా సేవలో ఎన్నో, అస్సలు అన్నీ కాదు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు,
మీరు గమనించాలా, ఎక్కడ కూడా తిరుగుబాటు చేసేది లేదు. అచ్చంపేటలో 170 మంది ఉన్నారు దరిదాపు సేవకుని పక్షాన. ఉంది అవతల ఉంది 30 మంది. పెట్టన్నా ఇక్కడేనన్నారు. లేదులే నాయన, దేవుడు ఆయనకు వేరుగా ఉండి నేనేం చేయలేనని చెప్పాడని చెప్పి వచ్చి ఏడ్చారు. జంక్షన్ కూడా జంక్షన్లో కొంచెం తేడాగా ఉంది, క్యాస్టిజం రకరకాలుగా. సరే ఏదన్నా కానీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నాగారం వెళ్ళాను. నాగారంలో కూడా తేడాలుగా ఉంటే తిరుపతి వెళ్ళిపోయాను. తిరుపతి మీరు గమనించాలా, ఎక్కడ కూడా సంతోషంగా సేవకుని పంపిన అనుభవమే లేదు నా జీవితంలో ఇంతవరకు, ఎక్కడా లేదు. మందిరం కట్టడం, ఎక్కడ మందిరం కట్టా? జంక్షన్లో మందిరం కట్టా. అన్నీ బాగున్నాయి. అక్కడ కూడా 5 సెంట్ల స్థలం కొన్నా. దేవుడిచ్చిందే, మందేం లేదు. అయితే అద్భుతమైన రీతిలో మందిరం కట్టిన తర్వాత, స్థలమంతా సమకూర్చబడ్డ తర్వాత గొడవలైనవి. ఎందుకు ఈ బాధలని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను. నాగారం వేశారు. నాగారంలో మందిరం ఒక రేకుల ఇల్లు ఉండేది సేవకునికి, ఒక చిన్న రేకుల మందిరం ఉండేది. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా పోతే నాగారం చూడండి, చాలా పెద్ద మందిరం. దేవుని కృపను బట్టి అక్కడ మందిరం కట్టి, అక్కడ కూడా సేవకుని నివాసం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కట్టాలి. ఈలోపు పరిస్థితులు బాగలేకపోతే అక్కడి నుంచి తిరుపతి వెళ్ళిన తర్వాత 2,05,00,000తో స్థలం కొని, ఇంకా ఎంతో పెద్ద మందిరం. అస్సలు నాకు తెలిసి నేను ఇంతవరకు అంత పెద్ద మందిరం చూడలే ఇంతవరకు. అట్లాంటి మందిరం తిరుపతిలో కట్టిన తర్వాత ఇక ప్రతిష్ట అంతంత మాత్రంగా జరిగింది. అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. కట్టటం రావటం. కాబట్టి మీరు కూడా ఎక్కడన్నా మిమ్మల్ని కట్టిన తర్వాత పంపుతుంటే సంతోషించండి. ఎందుకంటే కట్టి అక్కడ ఉండడానికి కాదు మనం వచ్చింది, మనం దేవుని సేవ చేయడానికి వచ్చాం. ఎక్కడికైనా వెళ్ళగలం, ఎక్కడైనా సేవ చేయగలం. దేవుడు మనల్ని వాడుకుంటాడు. మీరు గమనించాలా, ఈ రోజుకి ఏ వ్యక్తి మీద కానీ మీరు నమ్మండి, అచ్చంపేట నుంచి జంక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఒక్క మాట, నేను అక్కడికి వెళ్ళను, నాకు ఏదన్నా వేరే ప్లేస్ కొంచెం గట్టి తీయండి అడిగితే ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే నేను అచ్చంపేట వదిలితే చాలని చూస్తున్నారు వాళ్ళు, హెబ్రోన్ వాళ్ళు కూడా. జీటీ బెంజమిన్ గారు దానికి ముఖ్యుడు. సరే నేను అడగలే, అక్కడికి వెళ్ళిపోయా. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అని అడిగితే జాన్ సుబ్బారెడ్డి మరియు శాంసన్ సహోదరులు ఇద్దరు కూడా పనిష్మెంట్ ప్లేస్ నాగారం పంపించినారు. అక్కడ అద్భుతంగా దేవుడు వాడుకున్న తర్వాత మీరు గమనించాలి, నేను అడగలే తిరుపతి పంపమనో లేకపోతే ఇంకో చోట పంపమనో, వాళ్ళే పంపినారు తిరుపతి. ఇక తర్వాత మాత్రం ఇంకా పీటర్ బ్రదర్లే, ఏ పీటరు పీటర్ ఆచార్య అన్నాడు, నీకు ఇచ్చే సంఘం లేదన్నాడు. నువ్వు ట్రస్టులకు చెప్పి వచ్చినావు తిరుపతి, కాబట్టి నీకు ఇచ్చే సంఘం లేదన్నాడు. లేకపోయిందిలే. తర్వాత గుంటూరు నుండి బ్రదర్స్ రావడం, మాట్లాడుకోవడం, ఇరుపక్షాలు ఇష్టపడడం, వెళ్ళడం జరిగింది. పీటర్ ఆచారి లేకపోతే హెబ్రోన్ వాళ్ళు పంపలే. వాళ్ళు ఒకటే చెప్పాడు ఆయన, నీకు ఇచ్చే సంఘం లేదన్నాడు. సరే నేనేం చేశానంటే, నాకు ఇచ్చే సంఘం లేదన్న తర్వాత గుంటూరు బ్రదర్స్ వచ్చి మాట్లాడిన తర్వాత పీటర్ ఆచారి దగ్గరికి నేను, మా అల్లుడు ఉన్నాడు జాషువా అని, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు సైమన్ అని, ముగ్గురం వెళ్ళి ఇదిగో బ్రదర్ గుంటూరు వాళ్ళు అడుగుతున్నారు,
ఇట్లా సంగతి అని చెబితే అన్నాడు, అట్లనా, ఎల్లు, నీకెందుకు 2-3 నెలల్లో నీకు లెటర్ ఇస్తాను అన్నాడు. నా కొరకు ప్రార్థన చేయమన్నాడు, కుటుంబం కొరకు ప్రార్థన చేయమన్నాడు. 500 రూపాయలు గిఫ్ట్ ఇచ్చిండు నాకు. ఎవరు? ఆచార్య, పీటర్ ఆచార్య గారు ఇచ్చాడు. ఇంకా నేను 2-3 ఆయన అనుకున్నాడు ఏంటంటే 2-3 నెలలకి ఎలగొడతారు అనుకున్నాడు. అది జరగలేదు కనుక ఇక ఏం మొదలుపెట్టాడు, హెబ్రోన్లో ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్స్ మీటింగ్స్లో నెహెమ్యాకు మాకు సంబంధం లేదు, ఆయనకు హెబ్రోన్తో టచ్ లేదని మొదలుపెట్టాడు. విషయము అంటే ఎంత దుర్మార్గానికైనా పోతారు, కానీ దేవుడు మన పక్షాన ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉంటే ఎట్లా జరగాలో జరుగుతుంది. ఏం చేయదలుచుకున్నాడో దేవుడు, ఎట్లా చేయదలుచుకున్నాడో అట్లా జరిగిన ఈ కార్యాలు ఇప్పటికీ కూడా పెద్ద పోరాటమే జరుగుతుంది. కానీ దేవుడు ఉన్నాడనే నిర్చేత, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి సేవలో ముందుకు సాగుతున్నా. 2 బిడ్డలకు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. వారి వివాహాలు జరిగినాయి. పెద్దమ్మాయి గుంటూరులో, అదే హైదరాబాదులో, మరి ఆయన CCMB అనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఆయన ఉన్నాడు. అమ్మాయి చదువుకుంది కానీ ఉద్యోగం చేయలేదు, రాలేదు కూడా. సరే, వాళ్ళిద్దరూ అక్కడ పరిచర్య ఆరంభించారు ఇంటి మీద. ఆ పరిచర్య కూడా బాగానే జరుగుతుంది. వాళ్ళిద్దరూ సేవలో, అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు సేవలో సాగుతున్నారు. చిన్న పాప తన వివాహం జాషువాతో జరిగింది. బుగ్గలో సేవలో వాళ్ళు ఉన్నారు. దేవుడు కరుణించి కటాక్షము చూపి అల్లుళ్ళు, బిడ్డలు, వారి కుటుంబాలు దేవుని కృపను బట్టి చక్కగానే కొనసాగుతున్నాయి. పెద్ద మనవరాలు బీటెక్ చివరి సంవత్సరం పరీక్షలు రాసింది. ఇక చిన్న మనవరాలు MBBS చేస్తుంది. ఇది 3వ సంవత్సరం చివరికి వచ్చింది. కనుక మీరు మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి. ప్రస్తుతం గుంటూరు సియోన్లో సేవలో ఉన్నాను. ఫర్దర్గా దేవుని చిత్తం కనుక దేవుడు ఏం చేయదలుచుకున్నాడు, ఎట్లా చేయదలుచుకున్నాడు, ఏ విధంగా నడిపించదలుచుకున్నాడు, దేవుడే కరుణించాలి, కటాక్షం చూపాలి. ఇక్కడ సేవ చేస్తున్న శేఖర్ కూడా తిరుపతి ఏరియాలో ఒక బ్రాంచ్, తిరుపతిలో ఉన్న బ్రాంచ్లో పనిచేసిన సహోదరుడు. ఇక్కడ కావాలని చెప్పినప్పుడు ఆ సహోదరుణ్ణి దేవుని కృపను బట్టి ప్రార్థించి పిలిపించి ఇక్కడ సేవలో దేవుడు సహోదరుని బలపరిచి వాడుకుంటున్నాడు దేవుని సేవలో. కనుక మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఫర్దర్గా అంటే నెక్స్ట్ దేవుని చిత్తం ఎట్లా జరగాలి, ఏం చేయాలనుకుంటున్నాడు, పరిచర్య విషయాలు, ఇవన్నీ మీరు కొంచెం భారంగా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనల్లో, సంఘ ప్రార్థనలో కొంచెం జ్ఞాపకం చేసుకోవాలని మనవి. ఇక ముగిద్దాం, 4 గంటలు అవుతుందిగా. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి.